నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్న డిజిటల్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ, సినిమా చూసి మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ పెద్ద తుఫాన్ వచ్చిందండి. పెద్ద వృక్షానికి అది నిలబడిపోతానికి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఆ పెద్ద వృక్షం పక్కనున్న చిన్న మొక్క కూడా పెదరదండి. ఎందుకంటే ఆ వృక్షం పక్కనున్న మొక్క వృక్షం అడ్డేస్తుంది ఆ గాలిని కానీ ఆ తుఫాన్ని కానీ. నా కెరియర్ కి ఆ పెద్ద వృక్షం రావు రమేష్ గారండి. ఈ రోజు నాకు వస్తున్న కాంప్లిమెంట్స్ కానీ, ఈ రోజు నన్ను అందరూ చాలా బాగా చేసావు అన్నది, నేను ఆయన పక్కన ఆ 70mm స్క్రీన్ లో సగం పంచుకోవడం వల్లే, ఆయన నాకు షూట్ లో ఇచ్చిన స్పేస్ వల్లే. నేను ఇది ఆల్రెడీ చెప్పానండి. నిజంగా ఆయన అంటే మనం ఎవరినన్నా తెర మీద చూసినప్పుడు ఒక ఆడియన్ గా ఒక ఇష్టం ఇవన్నీ క్రియేట్ అవుతాయి, అబ్బా ఏం చేస్తున్నారు అసలు, ఇవన్నీ ఫీలింగ్స్ ఖచ్చితంగా మనలో ఉంటాయి. బట్ ఆయనతో పని చేశాక ఒక ఇష్టం డెవలప్ అయిపోయిందండి. సార్, నేను షూట్ అయిపోయిన తర్వాత చాలా మిస్ అయ్యాను సార్ మిమ్మల్ని, నిజంగా చెప్తున్నా ఇది. బికాస్ కంటిన్యూస్ గా షూట్ చేసామండి మేము. అండ్ ఎప్పుడైతే షూట్ పటపట అయిపోయింది, ఇంకా ఏదో తెలియని చిన్న వెళ్తుండేది, అంతా కనెక్ట్ అయ్యాను సార్తో. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పాను, మీరు సినిమా చూసుంటారు ఆల్రెడీ. సినిమాలో నేను అతను సుబ్రహ్మణ్యం అని పిలవాలి. అలా పిలుస్తూ 2-3 సీన్లు తెలియకుండా నాన్న అనేసామండి. ఆ సీన్ లో సుబ్రహ్మణ్యం అనాలి, కానీ నాన్న అని వచ్చేసింది. దానివల్ల ఇంకో 1 more అయ్యేది. అంత కనెక్ట్ అయ్యామండి. అండ్ సార్ నన్ను షూట్ అయిపోయిన ప్రతి రోజు ది వే హీ యూస్ టు గ్రీట్ మీ, అదొక ఈరోజు నువ్వు బాగా చేసావు అనడానికి ఒక చిన్న సంతకంలా అనిపించేది నాకు. నన్ను ఎంకరేజ్ చేయడానికి రోజు గ్రీట్ చేసేవారు. అసలు సార్ నన్ను గ్రీట్ చేసే విధానంతోనే అసలు ఏదైతే అన్నయ్య లక్ష్మణ్ బ్లాంక్ అవ్వద్దు అన్నారో, నాకు బ్లాంక్ అవ్వడానికి అసలు ఆ పరిస్థితి రాలేదండి. ఎందుకంటే ఆయన అంత కంఫర్ట్ ఇస్తూ, అంత స్పేస్ ఇస్తూ, బాగా చెప్తా సీన్ ఇంకా బాగుండాలి అన్నట్టు ఉన్నప్పుడు అసలు సో గుడ్ సార్. Thank you so much, sir. Thank you so much for everything. And I can't tell you how happy my parents are. I will tell you. రావు రమేష్ గారు పక్కన చేశారు. మా నాన్నకి వస్తున్న ఫోన్స్ కానీ, మా నాన్నగారు గవర్నమెంట్ టీచర్ అండి, ఆయనకి వస్తున్న ఫోన్స్ కానీ. సో ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఫర్ దిస్. అండ్ కొంచెం టైం తీసుకుంటానండి. థ్యాంక్ యూ మీట్. మీ అందరికీ తెలుసు నాకు ఈ మంత్ ఎంత స్పెషల్. చాలా మందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి చాలా మంది కారణం. నేను రీసెంట్ గా చిరంజీవి గారిని కలిసి అదృష్టం దక్కిందండి నాకు. ఆయన కలిసినప్పుడు ఆయన అందరితో మాట్లాడుతూ ఒక మాట చెప్పారండి, కృతజ్ఞత అన్నది ఎంత ఇంపార్టెంటో, కృతజ్ఞతకు మించి ఏమీ లేదు అని. అది చెప్తూ దేని పట్ల కృతజ్ఞత ఉండాలి అన్నది అసలు ఆ ప్రశ్నే అరైజ్ అవ్వకూడదు. నిద్ర లేచిన తర్వాత తిండికి కూడా కృతజ్ఞతగా ఉండొచ్చు. అసలు మనిషిగా పుట్టడమే ఒక పెద్ద ఇది. దానికంటే మించిన కృతజ్ఞత, దానికి అంతకంటే పెద్ద కారణం ఏముంటుంది. ఈ రోజు అంటే ఎగ్జాక్ట్ ఆయన చెప్పిన మాటలు ఇవేండి. ఈ రోజు నా మనసు నిండా అది నిండిపోయి ఉందండి. అండ్ ఈ రోజు నేను ఇక్కడ నిల్చోవడానికి చాలా మంది కారణం అండి. మీకు తెలుసు, ఈ మంత్ దిస్ హ్యాస్ బీన్ సో స్పెషల్ ఫర్ మీ రైట్ ఫ్రమ్ కమిటీ గురోళ్ళు August 9th నుంచి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి, కష్టమా అదృష్టమా అని. మనకు కూడా చెప్పకుండా, కొన్నిసార్లు మనకు కూడా తెలియకుండా, మనం వాళ్ళని అడగకుండా ఎక్కడో మన గురించి ఒక మాట సాయంగా ఒక మాట చెప్తారు వాళ్ళు వెళ్ళి. అండ్ అది మనం అడగకుండా కూడా ఏ స్వార్థం లేకుండా మనకి మంచి జరగాలని వెళ్ళి మన గురించి ఒక మాట చెప్పడం ఇది చేస్తూ ఉంటారు. వాళ్ళ మంచితనమే మనకు అదృష్టమేమో అని నేను నమ్ముతూ ఉంటాను గట్టిగా. నేను ఎంత కష్టపడినా వాళ్ళ మంచితనం నాకు అదృష్టం. అది తోడు లేకపోతే నేను ఈరోజు ఉండేవాడిని కాదు. నేను అలా నా లైఫ్ లో నేను అడగకుండా, నాకు తెలియకుండా మాట సాయం చేసిన వాళ్ళు ఉండడం నా అదృష్టం అండి. అప్పు తీసుకున్నప్పుడు
వడ్డీ కూడా లేకుండా అరే నీ కుదిరినప్పుడు ఇవ్వరా అని డబ్బులు ఇచ్చిన స్నేహితులు ఉండడం నా అదృష్టం అంటే. అసలు ఏ బాధపడకుండా ఎప్పుడు లో ఫీల్ అవ్వకుండా చూసుకునే కుటుంబం ఉండడం నా అదృష్టం అంటే. అండ్ ఈ మాట కొన్నిసార్లు అది మాట సాయం కావచ్చు, కొన్నిసార్లు డబ్బు సాయం కావచ్చు, కొన్నిసార్లు భుజం తట్టి ధైర్యం ఇవ్వడం కావచ్చు. ఇలా నా లైఫ్ లో చాలా మంది ఉన్నారండి. ఒకనొక టైంలో నేను కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అబ్బా ఇంకా మానేసి నేను జాబ్ చూసుకోలేము అనుకున్న టైంలో నాకు కంటెంట్ ఎగ్జిక్యూటివ్ గా పార్ట్ టైం జాబ్ ఇచ్చిన రామ్ తల్లూరి గారికి అండ్ హారిక గారికి వాళ్ళ నా లైఫ్ లో ఉండడం నా అదృష్టం అండి. అండ్ ఈ సినిమాకి మా అదృష్టం కవితా సుకుమార్ గారు అండి. ఆవిడ మంచితనం, మేము ఎంతో కష్టపడి సినిమా చేస్తాం, అందరికీ తెలుసు, అందరూ కష్టపడి సినిమా చేస్తారు. బట్ ఈ సినిమాకి మా అదృష్టం ఈవిడ మంచితనం మాకు అదృష్టం. అండ్ ఎంత కష్టపడి ఒక కొండపైకి ఎక్కినా అండి, ఎస్పెషల్లీ ఇలాంటి అన్కన్వెన్షనల్ ఇండస్ట్రీస్ లో, ఇప్పుడు వేరే చోట్ల అయితే నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తే రావాల్సిన మార్కులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు, నువ్వు ఎంత బాగా చేసినా రావాల్సిన రిజల్ట్ అన్నది చాలా వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఎంత కష్టపడి కొండపైకి ఎక్కి ఏం చేసినా ఒక పాయింట్ వస్తుందండి. ఆ పాయింట్ లో నువ్వు ఏమీ చేయలేవు. ఒక పాయింట్ దగ్గర ఎవరో ఒకళ్ళు ఆల్రెడీ ఆ కొండపైన ఉన్న వాళ్ళు ఈ కిందకి చెయ్యి అందించి పైకి లాగాలి. ఆ చెయ్యి మాకు అందించింది కవితా సుకుమార్ గారు. ఈరోజు ఈ సినిమా స్థాయిలో ఉండడానికి కారణం, మళ్ళీ చెప్తున్న, రామ్ చరణ్ గారి ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, సుకుమార్ గారు కానీ, అల్లు అర్జున్ అన్న కానీ వచ్చి సినిమాకి బస్ క్రియేట్ చేయడం, ఇంత జనాల్లోకి సినిమాకి వెళ్ళడానికి కారణం కవితా సుకుమార్ గారు. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం, మా కెరియర్లు సెట్ చేస్తారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, టెక్నీషియన్ గా సినిమాటోగ్రఫర్ బాలరెడ్డి అన్న సెట్ లో అసలు ఎంత జోవియల్ గా, జనరల్ గా సినిమాటోగ్రఫర్స్ కొంచెం ఏదైనా అటు ఇటు అయితే ఫ్రస్ట్రేటెడ్ గా అది ఉంటారు, బట్ ఆయన అసలు ఎంత జోవియల్ గా ఉంటూ, ఆయన ఫ్రస్ట్రేట్ అయినా జోవియల్ గానే ఉండేది. అసలు ఈస్ టు మేక్ ఎవ్రీబడి ఫీల్. అసలు బాలరెడ్డి అన్న, లక్ష్మణ్ అన్న డియో ఇద్దరు, అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ భలే ఉండేది సెట్ మీద, చాలా బాగా అనిపించేది. అండ్ దెన్ మై ప్రొడ్యూసర్స్ పీవీఆర్ సినిమాస్ త్రిమూర్తులు అంటూ ఉంటామండి, ఋషి గారు అండ్ ప్రసాద్ గారు, బుచ్చి గారు, అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గోపాల్ గారు కూడా. వీళ్ళు సినిమాని స్టార్ట్ చేసిన విధానం అన్కాంప్రమైజింగ్ గా, అసలు మనం ఎక్కడా తగ్గేది లేదు క్వాలిటీలో అన్నట్టు తీసిన విధానం. అండ్ కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మోహన్ అన్న వచ్చి ఆ సినిమాని ఆదుకున్న విధానం. మోహన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద వే యూ స్టెప్డ్ ఇన్ అండ్ ద వే యూ అక్కడి నుంచి, అంటే ఒడిదుడుకులు ప్రతి సినిమాకి ఉంటాయండి, అలాగే ఈ సినిమాకి కూడా ఉంటాయి. అండ్ మధ్యలో ఎలక్షన్స్ రావడం, ఫండ్ వాట్ ఎవర్ ఎగ్జాక్ట్ గా క్లియర్ గా తెలియదు, బట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండి దట్ సంబడి లైక్ మోహన్ అన్న స్టెప్డ్ ఇన్. అండ్ ఈ సినిమా ఈ రోజు ఆ చిన్న బ్రేక్ వచ్చిన తర్వాత కూడా అంతే సర్వేగంగా మళ్ళీ ముందుకెళ్ళడానికి కారణం మోహన్ అన్న. అండ్ దెన్ ప్రొడ్యూసర్స్ కి చాలా చాలా థ్యాంక్స్, అందరికీ నన్ను ఈ సినిమాలో చూస్ చేసుకున్నందుకు. అండ్ వీళ్ళిద్దరి బాండ్ గురించి చెప్పాలండి, శ్రీహర్ అన్న, లక్ష్మణ్ అన్న, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటారు కానీ ఒకే తల్లికి పుట్టకపోయినా రామ్ లక్ష్మణ్ అనిపిస్తూ ఉంటారు నాకు. వీళ్ళిద్దరు బాండ్ చూస్తుంటే భలే అనిపించేదండి. అసలు నాకు తెలిసి ఈ ఒక్క వర్డ్ లో చెప్పాలేమో, లక్ష్మణ్ అన్న కోసం శ్రీహర్ అన్న నిలబడిపోయాడు, గత 2 సంవత్సరాలుగా నిలబడిపోయాడు అంతే, అలా ఉండిపోయారు ఇద్దరు. చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే. అండ్ వీళ్ళిద్దరికి ఒక హనుమంతుడు ఉన్నాడండి, అది హర్ష. హర్ష యూ హావ్ టు కమ్ ఐ గెస్, ప్లీజ్ ఒకసారి హర్ష, మేబీ లక్ష్మణ్ అన్న మాట్లాడినప్పుడు. హర్ష అని మాకున్న అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో హర్ష అండి. అసలు వీళ్ళిద్దరికి అసలు సినిమా మొత్తం అన్ని పనులు, నలుగురు చేసే పనులు హర్ష ఒక్కడే చేసేవాడు, చాలా బాగా అనిపించేది. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్యామ్ గారికి, స్వరూపానికి, అండ్ దెన్ సత్యానికి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అమ్మ ఇంద్రజ గారు, ఈ వీళ్ళ వల్లే నేను ఆల్రెడీ చెప్పా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, ఆ మాట సాయం చేసింది ఈ సినిమాకి నా అదృష్టం ఇవిడే. బికాస్ ఎక్కడో నేను ఒక 2 రోజులు షూట్ చేసా, సంవత్సరం గడిచిపోయింది, ఆవిడ ఎంతో మంది కలుస్తూ ఉంటారు, వచ్చి ఆఫీస్ లో లక్ష్మణ్ గారికి ఇప్పుడు ఒక అబ్బాయితో చేశాను, ఆ అబ్బాయిని తీసుకోండి అని చెప్పాల్సిన అవసరమే లేదు ఆవిడకి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్. అండ్ లక్ష్మణ్ అన్న థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎంతో నేర్చుకున్నానండి లక్ష్మణ్ అన్న దగ్గర నుంచి. ఆయన ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్స్
ద వే హీ హెస్ పుట్ ఎవ్రీ షాట్ మీద ఆయన పెట్టిన ఎఫర్ట్ అండ్ ఎంత నిజాయితీగా ఈ సినిమా తీశారు. ఎంత ఒకటే అనేవారు, నన్ను నమ్ము డార్లింగ్, నన్ను నమ్ము అన్న, ఇది ఇలా చేయొచ్చా అంటే, యా డార్లింగ్ నన్ను నమ్ము, ఇలా చేద్దాం అన్నప్పుడు, అన్న నేను నమ్మాను. అసలు ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ ట్రస్టెడ్ యూ అండ్ యూ లెట్ దిస్ షిప్ సో వెల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్ లోకి చూడండి. నిన్న మేము వెళ్ళి థియేటర్ రెస్పాన్సెస్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాళ్ళందరూ నవ్వుతుంటే చాలా 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 బాగా అనిపించిందండి. ఆ కిక్కే వేరు, జనాలు నవ్వించగలిగితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.